అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళలో ఎంతమంది కాపు కమ్యూనిటీ ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, లేదా ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? నాకు తెలిసి ఎస్సీలు ఒకసారి, బీసీలు ఒకసారి మాత్రమే పనిచేశారు అనుకుంటున్నా. ఇంకెవరికి కూడా అవకాశం రాల. మ్యాక్సిమం ఒక 2 కమ్యూనిటీల చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడు ప్రధాన పార్టీలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్లస్ కాపులు ఈ వర్గాల చుట్టూనే రాజకీయం చేయాలి. ఈ వర్గాల ఓట్ల కోసమే రాజకీయం చేయాలి. అది ష్యూర్. దానిలో ఎటువంటి మారుమాట అవసరం లేదు. వైసీపీ ఆల్రెడీ రాజకీయం ఎప్పుడో మొదలుపెట్టింది. సామాజిక సాధికారత అనే పేరు పెట్టి మేము సామాజిక న్యాయం చేస్తున్నాము, మేము వాళ్ళకి అన్ని పదవులు ఇచ్చాము, వీళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చాము అని దేనికి పనికిమాలిన పదవులు ఇచ్చి వాళ్ళు పొగిడించుకొని ఎదుటి వాళ్ళని తిట్టించి అదేదో పెద్ద ఘనత అన్నట్టు వైసీపీ చెప్పుకుంటుంది. నిజమే, పదవులు ఇస్తున్నారు. నిజంగా ఎవ్వరూ కాదనలేరు. వైసీపీ నిజంగానే పదవులు ఇస్తోంది. ఎందుకు ఇస్తుంది పదవులు? వాళ్ళ చేతికి ఒక చేతిలో కత్తి ఇచ్చి ఇంకో చేతిలో బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్క చప్పరించుకొని ఆ కత్తితో ఎదుటివాడిని పొడవమంటుంది. పలాస సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి. అలా ఆ టైప్లో వైసీపీ రాజకీయం ఉంది. ఆ పలాస సినిమాలో షావుకార్ ఏం చేస్తాడు? సో సేమ్ అదే టైప్లో వైసీపీ రాజకీయం ఉంది. దాన్ని కొంతమంది నిజం తెలుసుకొని సైలెంట్గా ఉంటున్నారు. కొంతమంది ఆ చేతిలో ఉన్న కత్తిని చూసుకొని నా చేతిలోకి ఆయుధం వచ్చింది, నేను ఎలాగైనా చేయొచ్చు, ఈ బెల్లం మొక్క చప్పరించుకుంటా చేసిన పని చేస్తున్నారు. సో ఒకవైపు టీడీపీ ఏమో బీసీలు అంటే మా వెంటే ఉంటారు, మేమే బీసీలకు ఉద్ధరించాము అని ఏవో గాలి మాటలు చెప్పుకుంటా కాలం గడిపేస్తుంది. 2 పార్టీలు కూడా ధైర్యంగా మేము బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, ఇదిగో నేను జగన్మోహన్ రెడ్డిని, నేను ఒక 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు చాలు, నెక్స్ట్ మళ్ళీ మా పార్టీని గెలిపించండి, ఒక 2.5 సంవత్సరాలు బీసీని ముఖ్యమంత్రిని చేసి ఒక 2.5 సంవత్సరాలు నేను ఉంటాను అని చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? బీసీలకి ఇన్ని పదవులు ఇచ్చామని చెప్తున్నారు కదా, అన్ని పదవులు వద్దు, పదవులన్నీ ఎవరెవరికో ఇచ్చుకోండి, ఒక 2.5 సంవత్సరాలు బీసీలను సీఎం చేయండి చాలు, ఒక 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారినే సీఎంగా ఉండమనండి. ఆ ఛాలెంజ్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు? దానికి ఒప్పుకోగలరా? లేదా చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, సో నాకు ఇంకా సీఎం పదవి ఏమీ అవసరం లేదు, బీసీలకు కానీ దళితులకు కానీ ఆ కుర్చీ ఇచ్చేస్తా, మా పార్టీని గెలిపించండి, మా పార్టీని మొదటి నుంచి వెన్నంటే ఉన్నది బీసీలు కదా, సో బీసీలకు ఆ కుర్చీ ఇచ్చేస్తా, లేదా ఎస్సీలకు ఇస్తాను, లేదా కాపులు పవన్ కళ్యాణ్ గారికి కుర్చీ ఇచ్చేస్తా, ఒక 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారికి, 2.5 ఏళ్ళు బీసీలకి లేదా ఎస్సీలకి ఇచ్చేస్తాను, నేను బ్యాక్గ్రౌండ్ నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తాను, సలహాలు ఇస్తుంటాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? చెప్పలేరు. వీళ్ళు ముఖ్యమంత్రి పీఠమే కావాలి, బయటికి చెప్పేది వేరేలా ఉంటుంది. పేదలు పెత్తందారులని ఈయన అబద్ధాలు గాలి మాటలు, ఈయనేమో నాకేం ముఖ్యమంత్రి పీఠం, నాకేం కొత్త కాదు, నేను రాష్ట్రం కోసమే కష్టపడుతున్నాను, ఈయన గాలి మాటలు ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఒక కొత్త చర్చ మన రాష్ట్రంలో మొదలైంది. మొదటిసారిగా నిన్న బీసీవై పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు అనంతపురంలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన ఒక కామెంట్ చేశారు. బీసీలకు ప్లస్ కాపులకు ప్లస్ ఎస్సీలకు సీఎం కుర్చీ ఇస్తాడంట. ఒక 2 ఏళ్ళు బీసీలు, 2 ఏళ్ళు కాపులు, 1 సంవత్సరం ఎస్సీలు. అంటే ఆ పార్టీ ఉనికి లేదు, మనందరికీ తెలుసు. ఆ పార్టీకి ఏం ఓట్లు సీట్లు రావు, మనందరికీ తెలుసు. ఆ పార్టీ చాలా చిన్న పార్టీ అవ్వచ్చు, చాలా పసికోన పార్టీ అవ్వచ్చు, కానీ ఆ పార్టీ ఆలోచనలు, ఆశయాలు కాస్త ఆలోచింపజేసేలా ఉన్నాయి, కాస్త మాట్లాడుకోవలసిన అంశాలుగానే ఉన్నాయి. అదే ఆలోచన, అదే ఆశయం నిజంగా ఈ 2 ప్రధాన పార్టీలకు ఉంటే రాష్ట్రం బాగుపడేదేమో. ఈ 2 ప్రధాన పార్టీలకు కూడా ఆ పార్టీకి ఉన్న ఐడియాలజీ ఉంటే, బీసీవై పార్టీకి ఉన్న ఐడియాలజీ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడేది. అధికారాన్ని పంచుకునే పార్టీలకేమో సరైన ఐడియాలజీ లేదు, సరైన సిద్ధాంతాలు లేవు, సరైన ఆశయాలు లేవు, సరైన ఆలోచనలు లేవు. సో ఆయన చేసిన ఛాలెంజ్ అయితే మాత్రం కొంచెం ఆలోచింపజేసేగానే ఉందన్నమాట. ఆయన చాలా సింపుల్గా ఒకటే మాట చెప్పాడు, మాకు కనుక అధికారంలోకి వస్తే కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, ఎస్సీలకు 1 సంవత్సరం ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తాం, ఇలా ఏ పార్టీ అయినా చెప్పగలదా?
మేము కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం అని. సో ఈ సవాల్ని ఎవరు స్వీకరించలేరు. కానీ ఈ సవాల్ విన్న తర్వాత నాకు కూడా అదే అనిపించింది. ఈ రాష్ట్రంలో బీసీ జనాభా 50%, కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఈ కమ్యూనిటీ మొత్తం కలిపి అరౌండ్ 15 to 18%. ఎస్సీలు దాదాపుగా 13 to 15%. అంటే అదర్ దాన్ ఓసీ కమ్యూనిటీస్ మిగిలిన అన్ని కమ్యూనిటీలు కలిపి 78 నుంచి 80% ఉన్నారు. 78 నుంచి 80, అంటే నాకు కరెక్ట్గా తెలియదు కానీ అంటే కాపులు కూడా వదిలేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కమ్యూనిటీలే దాదాపుగా 75% అరౌండ్ ఉంటారనేది ఒక అంచనా. అదర్ మిగిలిన 25-26%లో కూడా కాపులే ఎక్కువ. సో ఎవరి చేతిలో అధికారం ఉండాలి? ఏది నిజమైన సామాజిక న్యాయం? అందుకే నిజానికి ఇది సెన్సిటివ్ అంశం, చాలా సున్నితమైన అంశం, అంత ఈజీగా మాట్లాడాల్సిన అంశం అయితే కాదు. మంచి టైం ఉన్నప్పుడు ఈ సామాజిక న్యాయం ఏంటో, ఈ పెత్తనం ఏంటో, పేదలకు పెత్తందారులకు యుద్ధం ఏంటో, ఏ కమ్యూనిటీకి ఏం పదవులు ఇచ్చారో, ఏం పొడిచారో, ఏం ఓడబొడిచారో మొత్తం కలిపి లెక్కలతో సహా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.